అజారుద్దీన్. ఇప్పుడు అజారుద్దీన్ని క్యాబినెట్లకు తీసుకుంటారు అనేది నిన్నటి నుంచి మనం చూస్తున్నాం వార్త. రేపు క్యాబినెట్ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు అని, 11:30కి చేస్తాడని కొంతమంది, 12:30కి చేస్తాడని కొంతమంది, ఇట్లా రకరకాలుగా వినిపిస్తున్నాయి. అజారుద్దీన్ ఒక్కడే చేస్తాడా? అజారుద్దీన్తో పాటు ఇంకొకరు ఎవరైనా చేస్తారా? ఇంకొకరు కూడా చేస్తారు, ఇంకొకరు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు అని అంటున్నారు. అయితే ఇప్పుడు 3 ఖాళీలు ఉన్నాయి. నిజానికైతే లెక్కకి 3 కూడా మంత్రి పదవులు ఇవ్వచ్చు. 3కి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పుడు కొన్ని ఫిల్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. అయితే సందర్భం వచ్చినప్పుడు ఫిల్ చేద్దామని ఉంచినట్టున్నారు అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి కదా, జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసమే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారు అనేది నిన్న నుంచి, ఆయన పేరు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట ఇది. అసలు మంత్రి పదవి ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇస్తున్నారు, జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసం ఇస్తున్నారు అనేది చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా చెప్తారు. అయితే దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, అజారుద్దీన్కి ఇవ్వడం వల్ల నిజంగా జూబ్లీ హిల్స్లో ఎఫెక్ట్ చూపిస్తుందా కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ ఎందుకు ఇస్తున్నారు అజారుద్దీన్కి? దానివల్ల కాంగ్రెస్ పార్టీకి కొత్తగా వచ్చే లాభం ఏమన్నా ఉంటుందా? లాభం వస్తుందో లేదో తెలియదు, కానీ ఒక నష్టం అయితే ఏముంటుంది అంటే, ఇప్పుడు ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసమే ఈయనకి అర్జెంటుగా ఇంత తొందరగా మంత్రి పదవి ఇస్తున్నారు అనే చర్చ అయితే ఒకటి బలంగా జనాలలోకి పోయింది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇంకో నెల రోజులైతే 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల నుంచి క్యాబినెట్లో మైనార్టీల నుంచి ఒక మంత్రి లేడు. ఆ మాటకు వస్తే యాదవ్ల నుంచి కూడా లేరనుకోండి, అట్లా మైనార్టీల నుంచి మంత్రి లేడు. ఈ రోజు వరకు కూడా చాలామంది మైనార్టీ మంత్రి కావాలి, మైనార్టీకి సంబంధించి ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు అనేది చాలా బలంగా ఆ రోజు నుంచి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఆ మైనార్టీ నేతని క్యాబినెట్లకి తీసుకుంటే నిజంగా మైనార్టీల ఓట్లన్నీ వీళ్ళకి పడతాయా? మైనార్టీలు అజారుద్దీన్ చెప్పినట్టు, ముస్లింలు ముఖ్యంగా అజారుద్దీన్ చెప్పినట్టు వింటారా? నిజంగా అజారుద్దీన్ చెప్తే జూబ్లీ హిల్స్లో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? అట్లాంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఈ చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఎంఐఎంని చూస్తున్నాం మనం. ఎంఐఎం క్యాండిడేట్ని కూడా పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అని ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అయితే ఓపెన్గానే మాట్లాడుతున్నారు. అంటే గతంలో ఇక్కడ పోటీ పెట్టారు, ఇప్పుడు ఎందుకు పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనేది బీజేపీ నాయకుల వర్షన్. అట్లా ఎంఐఎం నాయకులు వాళ్ళు చెప్తేనే వినరు అనే ఒక ప్రచారం కూడా ఉంది. మళ్ళీ అజారుద్దీన్ లాంటి నాయకుడు చెప్తే వింటారా? అక్కడ నిజంగా ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అని కాంగ్రెస్ భయపడ్డది అనే ఇండికేషన్ అయితే బలంగా పోయింది. ఎందుకంటే ఆ జూబ్లీ హిల్స్లో ఆ ఎన్నికల ఫలితాలు కొంచెం అటు ఇటు అయ్యేటట్టున్నాయి. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, బీభత్సమైన వ్యతిరేకత ఉంది 2 ఏళ్లల్లో. కాబట్టి ఇప్పుడు ముస్లింలు మనకి ఓటేస్తారా లేదా అనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కి క్యాబినెట్లకి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది అనేదైతే చాలామంది మేధావులు అనుకుంటున్నారు, నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు 2 ఏళ్ల నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు సడన్గా వచ్చింది అనేది ఒకటి వస్తుంది కదా క్యాజువల్గానే. ఎందుకంటే గతంలో కూడా చాలామంది పేర్లు వినిపించినాయి. ఇప్పుడు షబ్బీర్ అలీ లాంటి నాయకులు ఇంకొకరు అయినప్పుడు గెలిచి లేరు, వాళ్ళంతా కూడా ఓడిపోయారు. కాబట్టి గత ఎన్నికలల్లో గెలిస్తే కనుక అవకాశం ఉంటుండే, ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వరు అని, ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవులుగా తీసుకునే అవకాశం లేదు అని, అట్లాంటి దానికి మేము బోము అన్న లెక్క మాట్లాడిరు. మరి ఇవాళ వాళ్ళు చేస్తుంది ఏంది? అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంతో. ఇప్పుడు అజారుద్దీన్ ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, అయినా సరే క్యాబినెట్లకు తీసుకోవచ్చు. ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన్నే క్యాబినెట్లకు పోవాలని ఏం లేదు. ఎందుకంటే ఒక చిన్న దాంట్లో అదేముంటుందంటే, మంత్రి అయిన తర్వాత 6 నెలల్లోపు చట్టసభలకు ఆయనే పోవాల్సి ఉంటుంది. అంటే ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ 6 నెలల్లోపు పోవాల్సి ఉంటుంది. 6 నెలల్లోపు కనుక ఆయన పోకపోతే ఈ మంత్రి పదవి కూడా పోతుంది అయినది. అయితే ఇప్పటికీ ఎమ్మెల్సీ తోటి నడుస్తుంది కదా ఇష్యూ. గతంలో దాసోజు శ్రవణ్ కేసు వేసిండు దీని మీద. అంతకుముందు అలీఖాన్ కోదండరామ్లది ఇద్దరిది కోర్టు కొట్టేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కోదండరామ్ని నామినేట్ చేసింది కదా. కానీ అది కూడా ఇంకా కోర్టులో ఉంది, ఫైనల్ డెసిషన్ రాలే. అందుకోసమే వీళ్ళు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయలేదు ఎమ్మెల్సీలుగా, ఇంకా కోర్టులో ఫైనల్ది ఉంది.
సో ఆల్రెడీ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది కాబట్టి ఆ ఎమ్మెల్సీ వస్తుంది, ఈయన మంత్రిని చేస్తాము, ఆ ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ కూడా అయిపోతాడు అనేది కాంగ్రెస్ ఈక్వేషన్ అయ్యి ఉంటుంది. ఒకవేళ 6 నెలల లోపు ఆ ఎమ్మెల్సీ మీద తేలకపోతే కనుక ఈయన మంత్రి పదవి పోతుంది. అది కూడా ఒకటి ఉంది. మరి ఇప్పుడు ఒకవేళ ఆ ఎమ్మెల్సీనే ఈయన అవుతాడా లేదా అనే నమ్మకం లేదు, మంచిగా ఉండి ఎట్లాంటి కోర్టు చిక్కులు ఎట్లాంటి ఇబ్బందులు లేని ఎమ్మెల్సీని మైనార్టీలకి ముస్లింలకి ఇవ్వలేదు అనేది ఒక ప్రచారం ఒకవైపు ఉండనే ఉంది. ఇప్పుడు మంత్రి చేస్తారు, 6 నెలల లోపు ఆయన ఎన్నిక కాకపోతే కనుక ఏంది చేసినాము అన్నట్టే ఉంటుంది, మళ్ళీ అయినది పోతుంది. దానివల్ల డబల్ వ్యతిరేకత వస్తుంది ముస్లింలలో. అది ఒకవేళ కాకపోతే కనుక జనరల్ ఎలక్షన్స్లలో చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇంకొకటి ఏంటి అంటే ముస్లింల ఓట్లని వాళ్ళ దిక్కు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తుగడ ఇది అనడంలో ఎవ్వరికి ఎట్లాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వేసుకున్న ఎత్తుగడని. కానీ దీంట్లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుందా? నిజంగా ముస్లింలకి ప్రతినిధి ఒకవేళ అజారుద్దీన్ చెప్తే ముస్లింలందరూ వన్ సైడ్ ఓట్లు వేస్తారా కాంగ్రెస్ పార్టీకి? అట్లాంటి పరిస్థితులు ఎప్పుడు ఉండవు. ఎందుకంటే అజారుద్దీన్ క్రికెటర్గా పరిచయం, చాలా మంచి పేరున్న వ్యక్తే కావచ్చు అజారుద్దీన్, కానీ ముస్లింలకి ప్రతినిధిగా ముస్లింలు చూస్తారా, ముస్లింలు ఓటేస్తారా ఈయన అడిగితే, ఈయన చెప్తే? ఎందుకంటే జూబ్లీ హిల్స్లో ముస్లిం ఓటర్లే మెజారిటీ ఉంటారు, డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటారు అని చాలామంది మాట్లాడుతున్నారు చాలా రోజుల నుంచి. కానీ అదే ముస్లింలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు అక్కడ. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు షాదీ ముబారక్ లాంటిది ఇచ్చింది ముస్లింలకి, మైనారిటీ స్కూళ్ళు పెట్టిరు, ఇవన్నీ ముస్లింలకి బెనిఫిట్ చేసేలాగా ఉన్నాయి. సో వాటన్నింటి ఇంపాక్ట్ ఇప్పుడు చూపించబోతుంది. జనరల్ ఎలక్షన్స్లో ఏమో చేస్తారు అని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమీ జరుగుతలేదనే అసంతృప్తి ఉంది వాళ్ళకి. షాదీ ముబారక్ ఎట్లుందో పరిస్థితి మనం చూసినాం కదా, వస్తున్నాయా లేదా అనేది వాళ్ళు చూస్తున్నారు. అంతకుముందు రంజాన్కి ఓటు చేస్తుండే, అది ఇప్పుడు లేదు, వీళ్ళు చేస్తలేరు. ఇప్పుడు షాదీ ముబారక్ లేదు, మైనారిటీలు గురుకులాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం కదా. ఆ పరిస్థితులు కూడా చాలా రోజు రోజుకి చాలా దారుణంగా తయారవుతున్నాయి. ముస్లింలలో ఉన్న పిల్లలు చదువుకోవాలి అనే ఉద్దేశంతో పెట్టినటువంటి స్కూళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి చూస్తున్నారు అందరూ. కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా ఇవన్నీ అనుభవిస్తున్నారు కాబట్టి ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారు అనేది ఒకటి. కాంగ్రెస్ పార్టీ చేసుకున్న సర్వేలలో వీటిలలో కూడా వాళ్ళు కూడా సర్వేలు చేసుకుంటారు కదా, అధికారంలోనే ఉన్నారు, సర్వేలు చేస్తారు, వాటిలలో బయటపడ్డది అని. దానివల్ల ఇప్పుడు ఇంత అర్జెంటుగా అజారుద్దీన్ని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తున్నారు అనేది ఒకటి ఉంది. మరి అసలైన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడా లేదా అనే దాని మీద కూడా పొద్దున్నుంచి చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్కి మాత్రమే ఉంటుందా, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈసీ చేతుల్లో ఉంటుంది, దాన్ని కాదు అని ఇప్పుడు ఈయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యొచ్చా, చేసే అవకాశం ఉంటుందా, చేయడానికి లేదు, అట్లా అది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే అవుతుంది అని కొంతమంది మాట్లాడుతున్నారు. నిజంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు అవుతుందా, అట్లా ఏమన్నా ఉంటాయా, లేకపోతే జరుగుతుందా, రేపు నిజంగానే అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తాడా, ఎన్నికల కమిషన్ వైపు నుంచి ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటాయా, లేకపోతే అసలు ఇదంతా ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మహేష్ కుమార్ గౌడ అనుకుంటా కొద్దిసేపటి కిందట మాట్లాడినట్టున్నారు, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారంకి సంబంధించి నాకేం ఇన్ఫర్మేషన్ లేదు అంటుండ. ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుడు అవుతుందా? ఆయన పీసీసీ అధ్యక్షుడు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడు. మరి ఆయన నాకు ఇన్ఫర్మేషన్ లేదు అన్న లెక్క మాట్లాడుతున్నాడు. మరి ఆయనకి ఇన్ఫర్మేషన్ లేదు అన్నప్పుడు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ఉంటుందా ఉండదా? ఎందుకు మరి అది ఎందుకు వచ్చింది నిన్న ఈరోజు జరుగుతున్న దానికి? ఇప్పటివరకు అజారుద్దీన్ ఖండించలేదు, ఉంటుంది అని చెప్పలేదు, లేదంటే ఆయన ఖండించలేదు ఎక్కడ. మరి ఏం జరుగుతుంది ఏంది? అజారుద్దీన్ రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడా? చేసినట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకుంటుందో ముస్లింల ఓట్ల కోసం ఆయనని మంత్రి పదవి ఇస్తున్నారో, నిజంగా ముస్లింలు అజారుద్దీన్కి ఇచ్చే మంత్రి పదవి వల్ల ముస్లింలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? ఇదంతా జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగితే జూబ్లీ హిల్స్ ఎన్నికలతోని మనకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముస్లింలు అయితే ఇప్పటికీ కొంత అసంతృప్తితో ఉన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చెయ్యలేదు వీళ్ళు అనే అసంతృప్తి వాళ్ళకి ఉంది. దాన్ని గ్రహించే కాంగ్రెస్ పార్టీ ఈ స్టెప్ తీసుకుంది అని అంటున్నారు. మరి ఈ స్టెప్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి లాభం చేసేటట్టు ఏముండదు, నష్టమే చేస్తుంది అనేది చాలామంది మాట్లాడుతున్న మాటనే. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది అనేది చూడాలి.